ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేసాం. సో అవే కంటిన్యూ చేసుకుందాం. సో పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్లో కూడా మనం ప్యాటర్న్స్ వైజ్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయడం. ఇది బేసిక్ వన్, ఫస్ట్ ప్యాటర్న్ మీరు విచ్ మీన్స్ పేరెంట్ రికార్డ్స్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ని అప్డేట్ చేయడం. ఇది మనకున్న సెకండ్ మెథడ్ అనమాట, ఆర్ఎల్స్ సెకండ్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్స్ని ఆర్ఎల్స్ ఈ మెథడ్స్ని, ఈ వేని, ఈ ఫార్మాట్ని మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి ఒక నోట్ డౌన్ చేయగలిగితే ట్రిగ్గర్స్ టైంలో కూడా ఏది అపెక్స్ మనకు కోడ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఇదే ఫార్మాట్లో మనకు కావాల్సిన టాస్క్ని ఫినిష్ చేస్తామన్నమాట. ఎక్స్ట్రా ఇంకేం ఉండవు, మనకి ఇన్వాల్వ్ కూడా అవ్వవు. సో అందుకే మనం నేర్చుకునే టైంలో కూడా ఈ ప్యాటర్న్ వైజ్ ఆర్ఎల్స్ ఈ ఫార్మాట్ వైజే నేర్చుకుంటున్నాం. సో లెట్స్ గో ఎంటైర్ స్క్రీన్. సో ఇవాళ ఏంటి అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం, రైట్? ఇది సింపుల్ సినారియో. ఒక మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని, సినారియోస్ని ప్రాక్టీస్ చేద్దాం సేమ్ ఇదే ప్యాటర్న్ మీద. అలా అయితే మీకు క్లారిటీ వస్తుంది. సినారియో ఏంటి అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ ఒక రికార్డ్ ఉంది, దాంట్లో అప్డేట్ అయినప్పుడు మనం అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ని అప్డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. సో ఎప్పుడు మనకు ఒక టాస్క్ రాగానే మీరు చేయాల్సింది ఏంటి, బేసిక్గా దాంట్లో ఒక 4 క్వశ్చన్స్ మీరు లైక్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే మీకు ఇనిషియల్గా ఒక 30 to 40% ఆఫ్ ద టాస్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఏదైతే ఆ ఫ్లో ఉందో, ఆ సినారియో ఉందో, అది ఏ ఆబ్జెక్ట్ మీద క్రియేషన్ చేయాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, వెన్ అకౌంట్ ఈజ్ అప్డేటింగ్ అప్డేట్ ఆల్ ద రిలేటెడ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంది. సో అకౌంట్ అప్డేట్ అయినప్పుడే మనకి ఫ్లో స్టార్ట్ అవ్వాలి. దట్ మీన్స్ మనం స్టార్ట్ చేయాల్సిన ఫ్లో అనేది అకౌంట్ ఆబ్జెక్ట్ మీద క్రియేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్లో సినారియో ఏంటి, రైట్? మనకు 2 టైప్స్ ఉన్నాయి, బిఫోర్ ఉంది, ఆఫ్టర్ ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది బిఫోర్లోనా ఆఫ్టర్లోనా అనేసి కూడా ఒక డౌట్. సో ఎప్పుడైనా మనం చేయాల్సింది ఆఫ్టర్లోనే ఇలాంటి సినారియో. ఎప్పుడు ఆఫ్టర్లోకి వెళ్తాం, ఎప్పుడు బిఫోర్లోకి వెళ్తామంటే వెనెవర్ మనము రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ని మనము డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. విచ్ మీన్స్ డేటా ఇన్సర్ట్ చేయడం, డేటా అప్డేట్ చేయడం, డేటా డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ని డిఎంఎల్ ఆపరేషన్. ఈ ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా ఆఫ్టర్లోకి వెళ్ళాలి. ఈవెన్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ బిఫోర్ ట్రిగర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు అవి జస్ట్ డేటా ఫెచ్ చేసి మనం చెక్ చేసాం కండిషను, అంతేకాని ఎలాంటి డేటాని ఇన్సర్ట్ చేయలేదు. ఏది ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఆ సెకండ్ ఆబ్జెక్ట్ని మనం ఇన్సర్ట్ చేయలేదు, ఆర్ఎల్స్ అప్డేట్ చేయలేదు. ఇక్కడ నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ సెకండ్ ఆబ్జెక్ట్ కానీ వాట్ ఎవర్ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుందో అది మనం బేసిక్గా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సినారియోస్లో మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ వెళ్ళాల్సింది ఆఫ్టర్ ఫ్లోస్లోకి. ఈవెన్ ఈ ఆఫ్టర్ ఫ్లోస్లోనే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. ఏది మనకి ఇప్పుడు ఫ్లోస్లో ఎలా అయితే ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఉందో ట్రిగ్గర్లో కూడా మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ సినారియోనే. సో అందుకే ఇక్కడ మీకు క్లారిటీ వస్తే అక్కడ కూడా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ మీద మనకు కావాల్సిన ఫ్లో, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద ట్రిగ్గర్ సినారియో, బిఫోరా అండ్ ఆఫ్టరా, ఇది ఒకటి. ఆ ఫ్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది రికార్డ్ క్రియేషన్ అయినప్పుడా, రికార్డ్ అప్డేట్ అయినప్పుడా, ఆర్ ఎల్స్ క్రియేట్ అండ్ అప్డేటా, ఆర్ ఎల్స్ రికార్డ్ డిలీటా, ఈ 4 సినారియోస్, రైట్? ఇప్పుడు మనకున్న సినారియో ఏమనుంది, వెన్ అకౌంట్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ ఆల్ రిలేటెడ్ ఆపర్. మనం వెళ్ళాల్సింది అప్డేట్లోకి. టోటలీ 3 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందా లేదా చెక్ చేయాలి. విచ్ మీన్స్ ఏంటంటే ఆ అకౌంట్తో పాటు ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందా లేదా. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది. సో రిలేషన్షిప్ ఏంటి అది ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటిని ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు అకౌంట్, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్. ఫైన్, ఇది ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఈజ్ దర్ ఎనీ డేటా రిట్రీవల్ ఈజ్ రిక్వైర్డ్. ఇది మనకు డేటాబేస్ నుంచి డేటా ఏమైనా రిట్రీవ్ చేయాల్సి ఉందా, ఇది కూడా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే మనం సొల్యూషన్ ఒకలా డెవలప్ చేస్తాం, ఒకవేళ లేకపోతే సొల్యూషన్ ఒకలా డెవలప్ చేస్తాం. సో ఈ డేటా ఫెచ్ చేయడము లైక్ ఏదైతే డేటా రిట్రీవల్ ఉందో అది రిక్వైర్డా నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఎలా డిసైడ్ అవ్వచ్చు అంటే, మీరు ఒకవేళ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నారు,
ఓన్లీ ఇన్ టర్మ్ ఆఫ్ ఇన్సర్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఇన్సర్ట్. అప్పుడు డేటా ఫెచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, బికాస్ ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటి రికార్డ్స్ని మనం ఇప్పుడు క్రియేషన్ చేస్తున్నాం, రైట్. మనము ఎలాంటి డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డేటా లేదు ఫస్ట్ డేటాబేస్లో, మనం ఇప్పుడే క్రియేషన్ చేస్తున్నాం. లేదు డేటా అప్డేట్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు మాత్రం డేటా రిట్రీవల్ అనేది రిక్వైర్డ్. ఎందుకంటే పేరెంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది, రిట్రీవ్ చేసి వాటిని అప్డేట్ చేయాలి. సో ఈ సినారియోలో డేటా మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేయగలిగితే సరిపోతుంది. ఈవెన్ ఈ 5 క్వశ్చన్స్ని కూడా మీరు లైక్ ఒకవేళ మీకు ఇబ్బంది అయింది, లైక్ కొంచెం డౌట్స్ ఉన్నాయనుకో, అక్కడ నుంచి మనకు కావాల్సిన హెల్ప్ తీసుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఏమి ఇద్దామంటే, ఐ హ్యావ్ ఏ సినారియో వెన్ అకౌంట్ ఈస్ అప్డేటెడ్, లెట్స్ అప్డేట్ ఆల్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ to account. I am working on flows, Salesforce flows. Help me with some answers అని చెప్పేసి on which object, right? On which object I have to create this flow, first question. And what's the flow scenario, రైట్. ఫ్లో సినారియో ఏంటి కూడా మనకు కావాలి, అది బిఫోరా ఆఫ్టరా, ఈవెన్ ఆఫ్టర్లో కూడా ఇన్సెటా అప్డేటా. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్, అండ్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్. మీరు ఈ ఫార్మాట్లో మీకు వచ్చిన ప్రతి టాస్క్ని ట్రై చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్స్కి క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో నేను ఎంటర్ చేసా, చూద్దాం. ఫైన్. ఆన్ విచ్ ఆబ్జెక్ట్ వీ షుడ్ క్రియేట్ ద ఫ్లో. సో సింపుల్, మీకు స్ట్రైట్గా ఇచ్చేసింది అకౌంట్ ఆబ్జెక్ట్ మీద మీరు ఫ్లో క్రియేషన్ చేయండి అని. ఫ్లో టైప్ ఏంటి, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. దాంట్లో వచ్చేసి ఆఫ్టర్, ఏదైతే మనకు ఆఫ్టర్ ఫ్లో ఉందో ఆ ఆఫ్టర్ ఫ్లో. అండ్ దాంట్లో కూడా మనకు కావాల్సింది అప్డేట్. ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. అకౌంట్ వచ్చేసి పేరెంట్, ఆపర్చునిటీ వచ్చేసి చిల్డ్రన్. ఇది కూడా చెప్పింది. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర కొన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దానికి తెలియదు కదా బేసిక్గా ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, అందులో పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి అని అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచండి. నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్. ఎస్, యూ నీడ్ టు ఫెచ్ ద రిలేటెడ్ ఆపర్చునిటీస్, యూజ్ గెట్ రికార్డ్ ఎలిమెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు మనకు క్లియర్ ఐడియా ఉంది కదా, మనకు కావాల్సిన క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మీకు క్లారిటీ రాగానే మీరు చేయాల్సింది ఏంటి, ఫ్లో బిల్డింగ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా ఒక టాస్క్ రాగానే డైరెక్ట్ వచ్చేసి ఆ ఫ్లో ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేయడం కాదు, ఫస్ట్ అనలైజ్ చేయండి. అనలైజ్ చేసే టైంలో చాట్‌జిపిటి హెల్ప్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది సినారియో ఉంది, నాకు ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటే అది చేస్తుంది. ఆ బేసిస్లో ఫ్లో స్టార్ట్ చేయండి ఫస్ట్ కాన్ఫిగరేషన్కి. సో లెట్స్ గో విత్ కాన్ఫిగరేషన్. అకౌంట్, రైట్, అకౌంట్లోకి వెళ్దాం. ఇది అప్డేట్ అండ్ దెన్ ఇది ఆఫ్టర్ రికార్డ్ ఏదైతుందో ఆఫ్టర్ రికార్డ్ అది సెలెక్షన్ చేసాం. కాన్ఫిగర్ అయిపోయింది. మనం డేటా ఫెచ్ చేయాలి అని చెప్పేసి అది అంటుంది. సో డేటా ఫెచ్ చేయాలంటే స్టెప్ 1 కదా, మనకు ఇప్పుడు డేటా మనం అప్డేట్ చేయాలంటే ఆపర్చునిటీస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాలంటే ఫస్ట్ వాటిని మనం ఫెచ్ చేయాలి కదా. వీటిని డేటాబేస్లో నుంచి ఆ రికార్డ్స్ని ఫెచ్ చేయకుండా మనం అప్డేట్ చేయలేము, ఎందుకంటే అకౌంట్ రికార్డ్స్ మనకు ఉన్నాయి, బట్ ఆ అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర లేవు. వీటిని డేటాబేస్ నుంచి మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో అవి తీసుకురావాలంటే స్టెప్ 1 డేటా రిట్రీవల్ అనమాట. ఇది కూడా సపోజ్ లెట్స్ కన్సిడర్ మనకు క్లారిటీ లేదు ఎలా ఫెచ్ చేయాలి ఎలా అని చెప్పేసి. అగైన్ లెట్స్ గో. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హౌ టు రిట్రీవ్ ద డేటా, కెన్ యూ హెల్ప్ మీ అవుట్. సింపుల్, చూద్దాం అది ఎలా మనకి ఇస్తుంది అనేసి. గోల్ ఇక్కడ ఏంటి, వెన్ అకౌంట్ ఈజ్ అప్డేటెడ్ యూ నీడ్ టు గెట్ ఆల్ ద రిలేటెడ్ ఆపర్చునిటీస్, అంతే కదా మనకు కావాల్సింది. ఫైన్. సో స్టెప్ బై స్టెప్ చూడండి. స్టెప్ 1 స్టార్ట్ ఎలిమెంట్ మనకు ఆబ్జెక్ట్, ఇది మనము ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో కాన్ఫిగరేషన్ చేసాం కదా. ఫైన్, యాజ్ ఆఫ్ నో. స్టెప్ 2 యాడ్ ఏ గెట్ రికార్డ్ ఎలిమెంట్. సో గెట్ రికార్డ్ ఎలిమెంట్ యాడ్ చేయమంటుంది. దిస్ ఈజ్ వేర్ యూ విల్ బి అంట. ఫైన్. సో ఆపర్చునిటీస్ని రిట్రీవ్ చేయడానికి గెట్ రికార్డ్ యాడ్ చేయమంటుంది. ఎలా ఫెచ్ చేయమంటుంది అంటే ఇక్కడ చూడండి, ఫిల్టర్ కండిషన్ క్లియర్గా ఇచ్చింది. అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు రికార్డ్ డాట్ ఐడి.
ఇక్కడ రికార్డ్ అంటే ఏంటంటే కరెంట్ ఏదైతే కొత్త అకౌంట్ రికార్డ్ అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్ అనమాట. సో నేను ఫ్రీ ఫామ్కి వెళ్తున్నా అండ్ ఇక్కడ నుంచి గెట్ రికార్డ్స్, లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్. ఇక్కడ ఏంటిది నేమింగ్ కూడా ప్రాపర్ ఇవ్వండి, గెట్ ఆపర్చునిటీ ఇలా. ఫైన్. అండ్ లెట్స్ యాడ్ ఆపర్చునిటీ డేటా. సో ఆపర్చునిటీ ఫిల్టర్ కండిషన్ ఏమని చెప్పింది ఇక్కడ చూడండి క్లియర్గా, అకౌంట్ ఐడి అండ్ రికార్డ్ ఐడి. సో అకౌంట్ ఐడితోని ఫిల్టర్ చేయమంటుంది. లెట్స్ ఫిల్టర్ అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు మనకు ట్రిగ్గరింగ్ అకౌంట్ ఉంది కదా, సో ట్రిగ్గరింగ్ అకౌంట్ ఇక్కడ ఉంది. ఈ ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఉన్న ఐడి ఇది. సో పేరెంట్ అకౌంట్ ఐడి అనేది మనకు చిల్డ్రన్ లోపల స్టోర్ అవుతుంది. సో ఆ ఫీల్డ్ యూజ్ చేసి మనం డేటా ఫెచ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఒక నోట్ ఏంటి అంటే మేబీ మీరు చాలా సినారియోస్లో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్ అయినప్పుడు డేటా ఇలానే ఫెచ్ చేస్తారు. బట్ ఏదైనా కొన్ని సినారియోస్ లోపల ఇంకేదైనా ఫీల్డ్ యూటిలైజ్ చేసి డేటా ఫెచ్ చేయాలి అనుకుంటే ఆ ఫీల్డ్ ఏంటో మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. బట్ 90% ఆఫ్ ద టైం మనం ఆ పేరెంట్ ఐడి యూజ్ చేసే డేటా అయితే ఫెచ్ చేస్తాం, అది కామన్. ఇంకా బట్ ఏదైనా సమ్ సినారియోస్ వచ్చాయి అక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు బట్ స్టిల్ మీరు డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనమైతే ఆ వాట్ ఎవర్ ఫీల్డ్తో మనం డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ కామన్ ఫీల్డ్ని ఒకటి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దాని రిలేటెడ్ కూడా ఒక టాస్క్ మనం చేద్దాం, బట్ అది కూడా గుర్తుంచుకోండి. సో ఫిక్స్డ్గా ఎప్పుడైనా చాట్‌జీపీటీ ఇచ్చిందాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, అది ఇచ్చిన స్టెప్స్ని మీరు అనలైజ్ చేసుకోండి మీ టాస్క్కి. ఓకే ఇక్కడ మనకు అకౌంట్ ఐడి ఆపర్చునిటీ లోపల అండ్ అకౌంట్ లోపల అవైలబుల్గా ఉందా లేదా, ఉంటే అది కరెక్ట్గానే ఉందా, వీటిని మనం యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అనలైజ్ చేయండి. ఫైన్. ఇక్కడ మనకు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ కాదు, ఎందుకంటే చిల్డ్రన్ రికార్డ్స్ మీరు ఎప్పుడు ఫెచ్ చేసినా గుర్తుంచుకోండి, చిల్డ్రన్ రికార్డ్స్ ఎప్పుడు మీరు ఫెచ్ చేస్తున్నా ఎప్పుడు రిట్రీవ్ చేస్తున్నా అది ఆల్ రికార్డ్స్ పెట్టండి. ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అని మెన్షన్ చేస్తే ఇప్పుడు అకౌంట్ అండర్లో 10 ఆపర్చునిటీస్ ఉంటే ఓన్లీ ఫస్ట్ ఆపర్చునిటీ మాత్రమే మీకు రిటర్న్ చేస్తుంది. మోర్ దాన్ 1 ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అది రిటర్న్ చేయదు, లైక్ ఒకటే ఆపర్చునిటీ వచ్చేస్తుంది. మనకు అన్ని ఆపర్చునిటీస్ కావాలి కదా, అందుకే లాస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి, బేసిక్గా లిమిట్ మనకు 10 ఉంటే అందులో నుంచి ఓన్లీ 5 కావాలి ఓన్లీ 6 కావాలి అనుకున్నప్పుడు ఇది పెట్టండి అంతే. సో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ ఆల్ రికార్డ్స్, రైట్. ఫైన్. నెక్స్ట్ హౌ టు స్టోర్ ద రికార్డ్ డేటా. రికార్డ్ డేటా ఎలా స్టోర్ చేయాలి, మనం యాజ్ ఆఫ్ నౌ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఆ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ థర్డ్ ఆప్షన్, చూస్ ఫీల్డ్స్ అండ్ అసైన్ వేరియబుల్స్, రైట్. ఇది ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే రికార్డ్స్ని స్టోర్ చేయడానికి మన ఓన్గా మనమే ఒక వేరియబుల్ని క్రియేషన్ చేస్తున్నాం. ఎందుకు మరి ఈ సినారియోలో ఇలా క్రియేషన్ చేస్తున్నాం, ప్రీవియస్గా చేయలేదంటే దీనికి ఒక లైక్ దీనికి ఒక సిచ్యువేషన్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు చిల్డ్రన్ రికార్డ్స్ ఫెచ్ చేస్తున్నారో అండ్ ఫెచ్ చేసిన చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ సినారియో లోపల ఇలానే చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా చేయాలి అంటే మనం డేటా అప్డేట్ చేసే టైంలో ఇలా అయితేనే మీకు ఈజీ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను, లైక్ ఆ పర్సన్ లైక్ ఆ రీజన్ ఏంటి అనేసి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ అంటే ఏ ప్రోగ్రామ్ చేసే టైంలో అయినా మనం డేటా స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా స్టోర్ చేయడానికి యూటిలైజ్ చేసేది ఏదైతే ఉందో ఆ థింగ్ దాన్ని మనం వేరియబుల్ అంటున్నాం. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరియబుల్స్ ఉంటాయి, అలానే ఫ్లోలో కూడా వేరియబుల్. ఎందుకంటే ఫ్లో అనేది మనకు డ్రాగ్ అండ్ డ్రాపే, బట్ బ్యాక్ ఎండ్లో అది ఒక కైండ్ ఆఫ్ కోడింగ్ లాంటిది అలా అనమాట. సో లెట్స్ క్రియేట్ వేరియబుల్ అండ్ నేమ్ ఏమి ఇద్దామంటే ఆపర్చునిటీ కదా, సో ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ అని ఇస్తున్నా. మీరు ఒకవేళ సింగిల్ రికార్డ్ ఒకవేళ ఫెచ్ చేస్తుంటే రికార్డ్ అని ఇవ్వండి, మల్టిపుల్ రికార్డ్స్ అయితే లిస్ట్ అని మెన్షన్ చేయండి. లిస్ట్ అంటే ఏంటి, ఇఫ్ మనం మోర్ దాన్ 1 రికార్డ్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, రైట్, అది మోర్ దెన్ 1 రికార్డ్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, అలాంటప్పుడు మీరు డిక్లేర్ చేసే వాట్ ఎవర్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి ప్రాపర్గా లిస్ట్ అని ఇవ్వండి నేమింగ్. అలా ఇస్తే మనకు ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే డెవలపర్స్తోని మనం ఒక సొల్యూషన్ డెవలప్ చేసాం అనుకుందాం, ఒక 10 to 15 డేస్ తర్వాత మీరు వచ్చి ఆ సొల్యూషన్ మళ్ళీ మీరే చూస్తే ఈ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాను, అసలు ఈ స్టెప్ ఎందుకు పర్ఫామ్ చేస్తున్నా ఏంటి అని మీకే డౌట్ వస్తుంది. ఈవెన్ మీరే మీ ఓన్గా సొల్యూషన్ని డెవలప్ చేసినా స్టిల్ మీకు ఆ డౌట్ వస్తుంది, ఎందుకంటే అది కామన్ ఇంకా డెవలపర్స్లో. సో ఎప్పుడైనా మనం నేమింగ్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇస్తే క్లారిటీ ఉంటుంది. ఓకే దీంట్లోపల నేను లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్గా. అందుకే నేను లిస్ట్ అని ఇచ్చా. లిస్ట్ అంటే దాంట్లో మోర్ దాన్ 1 రికార్డ్ స్టోర్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు రైట్ ఉంటుంది కదా, లిస్ట్ అని ఉంటుంది, కలెక్షన్ ఉంటుంది కదా. కలెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు సాంగ్స్ కలెక్షన్ ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి, మీకు మీ ఓన్ ఆల్బమ్ కలెక్షన్, మూవీ కలెక్షన్, రైట్, బైక్స్ కలెక్షన్, కార్ కలెక్షన్ అంటే ఏంటి, మోర్ దాన్ 1 మనము కలెక్షన్ చేస్తున్నప్పుడు అండ్ స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని కలెక్షన్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్లో కూడా మనకు లిస్ట్ అని అనుకుంటాం అనమాట, లైక్ మోర్ దాన్ 1 రికార్డ్ ఆర్ మోర్ దాన్ 1 వాల్యూ ఉంది
ఆ మోర్ దెన్ వన్ వాల్యూని మనం స్టోర్ చేయాలి వేరియబుల్ అనుకుంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ని. బట్ దానికోసం సింపుల్గా మీరు లిస్ట్ అని ఆ నేమ్లో యాడ్ చేస్తే మీకు డిఫరెన్సియేషన్ ఈజీ అవుతుంది, అందుకే యాడ్ చేసాము. ఇలా ఈ నేమ్ లోపల లిస్ట్ తీసేయడం వల్ల యాడ్ చేయడం వల్ల ఆ వర్కింగ్ మోడల్ వేరియబుల్ ఏదైతే ఉందో అదేం డిఫరెన్స్ అవ్వదు. జస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవడం కోసం మాత్రమే అది యాడ్ చేస్తున్నాం. డేటా టైప్ వచ్చేసి రికార్డ్. ఇక్కడ మనము ఆపర్చునిటీ రికార్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. నాట్ టెక్స్ట్, నాట్ నెంబర్, నాట్ కరెన్సీ, బులియన్, డేట్ ఇవి కాదు. ఈ క్రియేషన్ చేసే వాట్ ఎవర్ ఆ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లో మనం రికార్డ్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, రైట్? ఎందుకంటే మనం చిల్డ్రన్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నాం. ఆ రిట్రీవ్ చేసిన చిల్డ్రన్ రికార్డ్స్ని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ డేటా టైప్ వచ్చేసి నేను రికార్డ్ సెలెక్షన్ చేశాను. ఫైన్, బట్ ఏ రికార్డ్, రైట్? ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ గో విత్ ఆపర్చునిటీ, రైట్? ఇక్కడ మీకు పక్కన ఒకటి ఉంది కదా, అలో మల్టిపుల్ వాల్యూస్ అని. ఇది మీరు డెఫినెట్గా ఎనాబుల్ చేయాల్సిందే, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ లోపల మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఈ అలో ఫర్ మల్టిపుల్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేయకపోతే దాంట్లో ఓన్లీ ఒక రికార్డ్ స్టోర్ అవుతుంది, నాట్ మోర్ దాన్ వన్ రికార్డ్. సో మనము పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ సినారియోలో చిల్డ్రన్ రికార్డ్స్ ఎలాగో మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మోర్ దాన్ వన్ ఉంటుంది. సో అప్పుడు మనం క్రియేషన్ చేసే వేరియబుల్ని ఈ ఫార్మాట్లో, లైక్ ఈ లిస్ట్ అని, తర్వాత అలో ఫర్ మల్టిపుల్ అని, రికార్డ్ అని, ఆపర్చునిటీ అని, ఈ ఫార్మాట్లో మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఇంకా కామన్, మేబీ మీకు ప్రాజెక్ట్లో లేదంటే ఆ కంపెనీ స్విచ్ అయినప్పుడు ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, అంతే తప్ప ఈ వేరియబుల్ క్రియేషన్ మాత్రం ఇలానే ఉంటుంది. క్లియర్? సో ఎప్పుడైనా ఇఫ్ యూ వాంటెడ్ టు స్టోర్ మోర్ దాన్ వన్ రికార్డ్, అలో మల్టిపుల్ వాల్యూస్ అని యాడ్ చేయండి. అలా యాడ్ చేయకపోతే దాంట్లో స్టోర్ అవ్వవు మల్టిపుల్ వాల్యూస్. క్లిక్ డన్. ఫైన్, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రికార్డ్ కలెక్షన్ దగ్గర మనం క్రియేషన్ చేసింది వచ్చేసింది. ఇప్పుడు మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని యాడ్ చేయండి. మేబీ లెట్స్ గో విత్ అమౌంట్ ఫీల్డ్. రైట్, అమౌంట్ ఫీల్డ్. దీని మీనింగ్ ఏంటి? మనము ఆపర్చునిటీ లోపల ఐడి అండ్ అమౌంట్ ఈ టూ ఫీల్డ్స్ని రిట్రీవ్ చేస్తున్నాం, అంత డేటాని కాదు. చెప్పాను కదా ఎందుకు అంత డేటాని రిట్రీవ్ చేయమంటే, ప్రోగ్రామ్ చేసే టైంలో మనకు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అండ్ స్క్రీన్ షేర్, రైట్, ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అండ్ సేమ్ టైంలో వాట్ ఎవర్ ఆ స్పేస్ ఉందో, లైక్ మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటే అది మెమరీ లోపల కొంచెం స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో అది ఎంత ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఇది కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసమే స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ అనేవి టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకు సేల్స్ ఫోర్స్లో ఇవేమంత ఇంపార్టెంట్ కాదు, బట్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైనా మంచి కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు దాంట్లో మీరు రాసే డిఎస్ఏ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటిలో టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మన ప్రోగ్రామ్, ఈవెన్ ఫ్లో కూడా కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంటిదే, బట్ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కోడింగ్ చేయట్లేదు, సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంటిదే. సో ఇది ఎంత టైం టేకింగ్ ఏది ప్రాసెస్ అవ్వడానికి, అండ్ సేమ్ టైంలో ఎంత స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది, ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. మీరు లెట్స్ కన్సిడర్ టోటల్గా ఆపర్చునిటీ లోపల ఒక 30 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 30 ఫీల్డ్స్ని మీరు స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి ఏంటి సిచ్యువేషన్? ఆల్మోస్ట్ ఆ 30 ఫీల్డ్స్ వచ్చినాయి అనుకుందాం. ఆపర్చునిటీ రికార్డ్స్ ఒక 10,000 ఆపర్చునిటీ రికార్డ్స్ మనం తీసుకొచ్చాం. 10,000 ఆపర్చునిటీ రికార్డ్స్ అండ్ 30 ఫీల్డ్స్ మీరు స్టోర్ చేస్తుంటే ఎంత డేటా, లైక్ ఆ ప్రోగ్రామ్ లోపల ఎంత డేటా ఆర్ఎల్స్ ఎంత ఏమంటారు మన సిపియూ సైజ్ ఏది మెమొరీ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఈవెన్ దో మీకు ఆ ఫీల్డ్స్ అన్ని రిక్వైర్మెంట్ లేదు, బట్ స్టిల్ మీరు ఏంటంటే ఆ డేటా అంతా మీరు ఫెచ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ వాట్ ఎవర్ ఆ సిపియూ ఉందో అది దాంట్లో మనకు అలోకేట్ అయిన ప్రోగ్రామ్కి అలోకేట్ అయిన మెమరీ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇదే ఆక్యుపై చేసుకుంటుంది, ఓన్లీ ఇది ఒక్క వేరియబులే. ఇంక ఇది కాకుండా మనము లైక్ డిఫరెంట్ అదర్ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం, డిఫరెంట్ అదర్ డేటాని స్టోర్ చేస్తాం, రైట్? అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఏ ఫీల్డ్స్ అయితే మీకు రిక్వైర్డో ఆ ఫీల్డ్స్ మాత్రమే క్లియర్గా మెన్షన్ చేయండి. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్లోకి వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్లోస్ అనమాట, ఈవెన్ మనం అపెక్స్లో చేసే టైం కూడా ఇలానే చేస్తాం. మనకి ఏ ఫీల్డ్స్ కావాలనో ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్షన్ చేస్తాం. అది మీకు ఇక్కడ నుంచి అలవాటు అవుద్ది. కలెక్షన్ క్రియేషన్ చేసాం,
ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని మనం యాడ్ చేసాం, సరిపోతుంది. క్లిక్ ఆన్ డన్. సో స్టెప్ 1 అనేది మనకు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 1లో మనం ఏం చేసాము, డేటా ఫెచ్ చేసాం. నిన్న మనకు స్టెప్ ఏది పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసే టైంలో మనము డేటా ఫెచ్ చేయలేదు, డైరెక్ట్గా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసాం. ఎందుకు అలా ఇన్సర్ట్ చేసామంటే సింపుల్ థింగ్, మనకు అక్కడ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, మనకు డేటాబేస్లో ఆల్రెడీ ఆ చిల్డ్రన్ రికార్డ్స్ డేటా ఏం లేదు, మనం ఫస్ట్ టైం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ గెట్ రికార్డ్స్ని పర్ఫామ్ చేయలేదు, ఓన్లీ డేటాని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ గెట్ రికార్డ్స్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ అప్డేట్ సినారీలో డేటా ఫెచ్ చేస్తున్నాం, అక్కడైతే మనము డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 1 minute. ఫైన్. సో స్టెప్ 1 మనం డేటా ఫెచ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, సింపుల్, మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో డేటాని మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఎలా మ్యాప్ చేస్తామంటే వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఏం ఫీల్డ్, అమౌంట్ ఫీల్డ్. మనకు అకౌంట్ లోపల యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ ఉంది, ఆ యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ని తీసుకొచ్చి ఆపర్చునిటీ లోపల అమౌంట్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ లోపల మ్యాప్ చేయాలి, రైట్. ఇదే మనకున్న నెక్స్ట్ స్టెప్. ఈ స్టెప్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ రెగ్యులర్గా మీకు ఈ గెట్ రికార్డ్స్ లోపల సింగిల్ రికార్డ్ వచ్చి ఉంటే స్ట్రైట్గా అసైన్మెంట్ కాంపోనెంట్ యూజ్ చేసేవాళ్ళం. బట్ మనకు ఏంటి అంటే ఇక్కడ మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది, రైట్. ఆ ఆపర్చునిటీస్ అనేవి 10 ఉన్నాయో, 100 ఉన్నాయో, 1000 ఉన్నాయో, 10,000 ఉన్నాయో మనకు క్లారిటీ లేదు. బట్ వచ్చిన ప్రతి రికార్డ్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం లూప్ యూటిలైజ్ చేయాలి. ఎలా అయితే మనం బిఫోర్ ట్రిగ్గర్లో ఆ టాస్క్ లోపల ఏవైతే కలెక్షన్ వచ్చిందో దాంట్లో ఇండివిజువల్ టాస్క్ని మనం యాక్సెస్ చేయడానికి లూప్ ఎలా అయితే యూజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ సినారియో అనమాట. సో గెట్ రికార్డ్స్ లోపల మనకు మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చింది, లైక్ 10, 15, 100 ఎన్ని వచ్చినాయి మనకు క్లారిటీ లేదు. సో మనం ఏం చేస్తున్నాం, లూపింగ్ చేస్తున్నాం. లూపింగ్ కూడా ఎందుకు చేస్తున్నాం, ఆ గెట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వచ్చిన గెట్ రికార్డ్స్లో నుంచి ఇండివిజువల్ రికార్డ్ని యాక్సెస్ చేయడానికి మనం గెట్ రికార్డ్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే లెట్స్ కన్సిడర్ మనకు బుక్ ఉంది, ఆ బుక్ లోపల మీకు ఒక 60th పేజ్లో సర్టైన్ లైన్ దగ్గరికి వెళ్ళి ఒక వాల్యూ ఉందా లేదా చెప్పేసి చెక్ చేయమని చెప్పాను. అప్పుడు మీరు అది చేయాలంటే డైరెక్ట్ 60th పేజ్లో అయితే ఓపెన్ చేయలేరు కదా, ఫస్ట్ ఆ కవర్ పేజ్ ఓపెన్ చేసి 1, 2, 3, 4 రైట్ ఇలా ఓపెన్ చేసి 60th పేజ్కి రీచ్ అయ్యి అక్కడ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన లైన్ నెంబర్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేస్తారు. సేమ్ అలానే ఇప్పుడు మనకు వచ్చిన రికార్డ్స్ కూడా మోర్ దాన్ 1 రికార్డ్ అనమాట, రైట్. మనకు చాలా రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక్క రికార్డ్ అయితే లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా సేమ్ అదే థింగ్ అనమాట. ఇప్పుడు ఓ 100 రికార్డ్స్ వస్తే ఆ 100 రికార్డ్స్లో నుంచి మనం చేయాల్సింది ఏంటి, ఒక్కొక్క రికార్డ్ని బయటికి తీసి ఆ ఒక్కొక్క రికార్డ్లో ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లో ఒక వాల్యూని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా సినారియో ఎప్పుడైనా మీరు ఫేస్ చేసినప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ ప్రతి రికార్డ్ లోపల లైక్ ఆ లిస్ట్ లోపల నుంచి ఇండివిజువల్ రికార్డ్ని బయటికి తీసి ఆ ఇండివిజువల్ రికార్డ్ని యాక్సెస్ చేయాలి అనుకున్నారు, మేబీ డేటా అసైన్ చేయడానికి అయ్యి ఉండొచ్చు, ఆ డేటా అప్డేట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవసరం లేదు. అలా అనుకున్నప్పుడు మనం గెట్ రికార్డ్స్ తర్వాత లూప్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ యాడ్ లూప్. సో ఆపర్చునిటీ లూప్ అని ప్రాపర్గా నేమ్ ఇస్తున్నా, మీరు కూడా ఇలా ప్రాపర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ కలెక్షన్ వేరియబుల్ లోపల మనకు ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ వచ్చింది, బికాస్ మనకు రికార్డ్ లిస్ట్ లోపల మోర్ దెన్ 1 రికార్డ్ ఉంది, అందుకే మనం లూప్ అయితే చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ నేను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తా అండ్ చూడండి ఇంతకంటే ముందు ఫస్ట్ ఇది తీసేస్తే ఇక్కడ అండ్ ఫస్ట్ ఇది డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ మెన్షన్ చేస్తా అండ్ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తా. ఓకే ఇది ఇండివిజువల్ రికార్డ్ క్రియేషన్ చేయాల్సి ఉంది, అందుకే రావట్లేదు. బట్ ఆల్రెడీ మనకి ఎలా క్రియేషన్ చేసాం కాబట్టి ఇది తీసుకుందాం. సో ఏంటంటే మీరు సింగిల్ రికార్డ్ని లూప్ చేయాలనుకుంటే మీరు లూప్ చేయలేరు అనమాట. ఇక్కడ చూపించదు, అది ఇక్కడ ఉందా, ఇక్కడ కలెక్షన్ లోపల అది మీరు వేరియబుల్ క్రియేషన్ చేసిన ఆ వేరియబుల్ ఇక్కడ చూపించదు, ఓన్లీ
మీరు క్రియేషన్ చేసే లిస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది, రిమైనింగ్ అయితే మీకు చూపించదు. సో ఆపర్చునిటీ లూప్, క్లిక్ డన్. సో ఏంటిది, లూప్ యాడ్ చేయడం కోసం మనం ఇది చేసాము, అయిపోయింది. రైట్, నెక్స్ట్ గెట్ రికార్డ్స్లో నుంచి లూప్ యాడ్ చేయండి. సో స్టెప్ 1 డేటా ఫెచ్ చేస్తాం. మనకి ఫెచ్ చేసిన డేటా ఏమైపోయింది అంటే మల్టిపుల్ రికార్డ్స్ వచ్చాయి, మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చింది. సో మోర్ దాన్ 1 రికార్డ్ని మనము హ్యాండిల్ చేయాలి కాబట్టి మనం చేయాల్సింది లూప్ అయితే చేయాలి. సో ఆ లూప్ యాడ్ చేసాం. సెకండ్ స్టెప్ ఇది కామన్. ఇంకా మీరు పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం పర్ఫామ్ చేసే స్టెప్స్ కామన్. ఏం చేంజ్ అవుతుంది, మీరు వర్క్ చేసే ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి, కండిషన్స్ చేంజ్ అవుతాయి, అంతే. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా చేంజ్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ యూజ్ చేసే కాంపోనెంట్స్ మాత్రం సేమే. సో అందుకే మీరు కాంపోనెంట్స్ని ఎలా యూటిలైజ్ చేయాలో క్లారిటీగా నేర్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి సినారియోస్ వచ్చినా వాటిని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అలా. సో గెట్ రికార్డ్స్ లూప్, ఫైన్, గెట్ రికార్డ్స్ లూప్ యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ లూప్ మనకు ఇండివిజువల్ రికార్డ్ను తీసి బయటకి ఇస్తుంది. మనం ఏం చేయాలి, ఆ ఇండివిజువల్ రికార్డ్లో ఉన్న ఒక సర్టెన్ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీ ఫీల్డ్ అప్డేట్, రైట్. ఆపర్చునిటీలో ఫీల్డ్ మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అలా. ఈ అసైన్మెంట్ కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడైనా మీరు ఒక రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని ఒక కొత్త వాల్యూ యాడ్ చేయాలి, న్యూ వాల్యూ అసైన్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది, అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఫైన్. సో ఇక్కడ మీరు ఏవి యూజ్ చేయకూడదు, యూజ్ చేయాల్సింది కరెంట్ లూప్ ఐటమ్ ఉంది కదా, ఇది యూజ్ చేయాల్సింది. కరెంట్ ఐటమ్ ఫ్రమ్ లూప్ ఆపర్చునిటీ, ఇది యూజ్ చేయాల్సింది. దీంట్లో మనం ఏ ఫీల్డ్ని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నాం, అమౌంట్ ఫీల్డ్ని, విత్ అమౌంట్ ఫీల్డ్ అండ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూతోని, మనకు ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూతో. సో యాన్యువల్ రెవెన్యూతో. ఫైన్. ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఏం చేసింది అంటే మనకున్న ఏదైతే ఈ లిస్ట్ ఉందో దాంట్లో నుంచి లూప్ అనేది ఇండివిజువల్ రికార్డ్ని తీసింది, తీసిన ఇండివిజువల్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని మనం అసైన్ చేసాం. సేమ్ ఎలా అయితే నేను మీకు చెప్పానో, ఇప్పుడు 60th పేజ్లోకి వెళ్ళి ఒక 10th లైన్లో మీరు ఇలా అప్డేట్ చేయండి అని, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. బట్ ఇది ఆటోమేషన్, ఎందుకంటే మనం మాన్యువల్గా చేయలేం కదా ప్రతిసారి రన్ అయ్యేటప్పుడు, అందుకే ఇది అలా. ఎప్పుడైనా మీరు ఈ అసైన్మెంట్ చేసిన తర్వాత ఆ లూప్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ కాంపోనెంట్ యూజ్ చేసినా, ఇక్కడ డిసిషన్ యూజ్ చేసినా, అసైన్మెంట్ యూజ్ చేసినా మళ్ళీ లూప్ బ్యాక్ చేయండి, ఇలా లూప్ బ్యాక్ వెళ్ళండి, రైట్. అది అలా వెళ్తే ఏమవుతుందంటే స్టెప్ 1 100 రికార్డ్స్ వచ్చాయి, లూప్ ఏం చేసింది, ఫస్ట్ రికార్డ్ వచ్చింది, డేటా అసైన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. సెకండ్ రికార్డ్ వచ్చింది, డేటా అసైన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. థర్డ్ రికార్డ్ వచ్చింది, డేటా అసైన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఫోర్త్ రికార్డ్ వచ్చింది, డేటా అసైన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఫిఫ్త్ రికార్డ్ వచ్చింది, డేటా అసైన్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో లూప్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడికి అసైన్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. అట్లా మనకు కంప్లీట్ రికార్డ్స్ అయ్యేంత వరకు అది ఫినిష్ అయిపోతుంది. ఇది స్టెప్ 2, డేటా మ్యాపింగ్ అని అనుకోవచ్చు, డేటా అసైన్మెంట్ అనుకోవచ్చు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అప్డేట్ రికార్డ్స్ ఏదైతే ఉందో ఇది యూటిలైజ్ చేస్తాం. ఈసారి క్రియేట్ రికార్డ్స్ యూజ్ చేయట్లేదు. ఎందుకు ఇది యూజ్ చేయట్లేదు అంటే బేసిక్గా మనం కొత్త రికార్డ్స్ని క్రియేషన్ చేయట్లేదు, మనము కొత్త రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాం, రైట్. అప్డేట్, ఆల్రెడీ ఏవైతే రికార్డ్స్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాలనుకుంటాం డేటాబేస్లోకి. సో అందుకోసమే ఆ అప్డేట్ కాంపోనెంట్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ ద అకౌంట్ రికార్డ్ దట్ ట్రిగ్గర్ ద ఫ్లో. ఏదైతే అకౌంట్ రికార్డు ఇప్పుడు ఈ ఫ్లోని స్టార్ట్ చేసిందో అదే అప్డేట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి ఒకటి ఫస్ట్. ఏదైతే ఇప్పుడు మనకు ట్రిగ్గర్ స్టార్ట్ అయిందో అకౌంట్ రికార్డు అది అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్, అప్డేట్ రికార్డ్స్ రిలేటెడ్ టు ద అకౌంట్. ఏదైతే మన అకౌంట్ రికార్డ్ ఉందో దాని రిలేటెడ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇది. ఇక్కడ కూడా మనం చేయట్లేదు ఎందుకంటే మనకేం లేవు. థర్డ్ ఆప్షన్, యూజ్ ఐడీస్ అండ్ ఆల్ ఫీల్డ్ వాల్యూస్ ఫ్రమ్ ఏ రికార్డ్ ఆర్ రికార్డ్ కలెక్షన్. ఇది మనం యూజ్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఏవైతే డేటా అప్డేట్ చేయాలనుకుంటున్నామో, విచ్ మీన్స్ ఏవైతే ఆపర్చునిటీ డేటా అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఐడి వాల్యూస్ అవన్నీ మనకు రికార్డ్ ఆర్ రికార్డ్ కలెక్షన్లో ఉన్నాయి. అదే మనం డైరెక్ట్గా అప్డేట్లో యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఈ ఆప్షన్ కూడా ఉంది, స్పెసిఫై కండిషన్ టు ఐడెంటిఫై రికార్డ్స్. ఇదేంటంటే మళ్ళీ మీరు ఆపర్చునిటీ అని మెన్షన్ చేయాలి అండ్ మళ్ళీ మీరు ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయాలి. ఏంటి, అకౌంట్ ఐడి
ఈక్వల్స్ టు ట్రిగరింగ్ అకౌంట్, రైట్, ట్రిగరింగ్ అకౌంట్, అకౌంట్ ఐడి, అకౌంట్ ఐడి ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ ఫీల్డ్ ఏదైతే మ్యాప్ చేయాలో ఇది. బట్ ఈ లాస్ట్ కండిషన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు సింగిల్ రికార్డ్ని, ఓన్లీ సింగిల్ రికార్డే ఉంది, ఆ సింగిల్ రికార్డ్ని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకున్న సినారియోలో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కదా, మనకు మల్టిపుల్ చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయి, సింగిల్ రికార్డ్ లేదు. సో ఇది మనం యూజ్ చేయలేము, ఎందుకంటే ఇది యూజ్ చేస్తే సింగిల్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది, సింగిల్ రికార్డే మనం తీసుకురాగలుగుతున్నాం. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఇది చూస్ చేసుకొని మన దగ్గర రికార్డ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ కలెక్షన్ని యూజ్ చేయాలి. ఏది ఇక్కడ ఇది యూజ్ చేసి డన్ క్లిక్ చేస్తాం. అండ్ లూప్ తర్వాత ఇది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే స్టెప్ 1 మీరు డేటా ఫెచ్ చేశారు సక్సెస్ఫుల్గా, స్టెప్ 2 డేటా లూప్ చేశారు, అండ్ అసైన్మెంట్ చేశారు, అండ్ అప్డేట్ చేశారు. ఇక్కడ అకౌంట్ ఐడి మీద ఫిల్టర్ చేస్తున్నారు, రికార్డ్ ఐడి లోపల అకౌంట్ ఐడి ఉందని ఫిల్టర్ చేస్తున్నారు. హౌ మెనీ రికార్డ్స్ అంటే ఆల్ రికార్డ్స్, ఆటోమేటికలీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ అని ఇక్కడ మెన్షన్ చేసింది. బట్ మన బెటర్ కోసం మనం అది తీసుకున్నాం, రైట్. ఇది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ లూప్ త్రూ ద ఆపర్చునిటీస్, లూప్ త్రూ ద ఆపర్చునిటీస్, అసైన్మెంట్ ఇన్సైడ్ ద లూప్, రైట్, అసైన్మెంట్ ఇన్సైడ్ ద లూప్. అండ్ దెన్ ఏదైతే అసైన్మెంట్ లూప్ అయిపోయిందో లూప్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేయండి. ఆఫ్టర్ అసైన్మెంట్ ఎండ్ ద లూప్, అప్డేట్ ద రికార్డ్స్, క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మీకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ వర్కింగ్ మోడల్లో ఉన్న ఫ్లో ఉందో ఇది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయినా మీకు ఇది వర్క్ అవుద్ది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కంప్లీట్గా చాట్ జీపీటీ మీద ఆర్ మేబీ అదర్ ఏఐ టూల్స్ మీద డిపెండెంట్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఈవెన్ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా మీకు వర్క్ సపోర్ట్ లేకుండా మీరు ఇప్పుడు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే వితౌట్ వర్క్ సపోర్ట్ 30 to 40K మీరు మంత్లీ సేవ్ చేస్తూ మీరు ఓన్ వర్క్
క్లారిటీ వస్తుంది. అకౌంట్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం ఇది అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఏది ఆపర్చునిటీ లోపల. రిమైనింగ్ టైంలో అవసరం లేదు. ఇప్పుడు అకౌంట్లో ఫోన్ నెంబరు అప్డేట్ అయింది. ఆ సినారియోలో మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్తో మనం ఇక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయట్లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టూ ప్లేసెస్లో కండిషన్ చెక్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఇనిషియల్గా ఇక్కడ ఉంది కదా ఎంట్రీ కండిషన్, ఈ ఎంట్రీ కండిషన్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేస్తామంటే ఆల్ కండిషన్స్ అని సంథింగ్ ఏదో మెన్షన్ చేసి లెట్స్ గో విత్ యాన్యువల్ రెవెన్యూ అండ్ ఇక్కడ ఈజ్ చేంజ్డ్ ఉంటుంది ఒకటి, ఈజ్ చేంజ్డ్ ఉంది కదా, అంటే అది చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి ఈజ్ చేంజ్డ్ ట్రూ. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కండిషన్ యాడ్ చేసాం యాన్యువల్ రెవెన్యూ చేంజ్ అయిందా లేదా అని. ఒకవేళ చేంజ్ అయితేనే ఈ ఫ్లో అంతా వర్క్ అవుతుంది, ఈ ఫ్లో స్టార్ట్ అవుతుంది బేసిక్గా. సో ఒకవేళ అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయింది బట్ యాన్యువల్ రెవెన్యూ చేంజ్ అవ్వలేదు, అప్పుడు ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, అసలు ఈ ఫ్లో స్టార్ట్ అవ్వదు. అయితే ఇక్కడ కండిషన్ ఎప్పుడు పెట్టొచ్చు, అండ్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఒక కండిషన్ పెడతాం. ఎలా పెడతామంటే మన దగ్గర ఉన్న డిసిషన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో లెట్స్ యాడ్ డిసిషన్ కాంపోనెంట్. సో చెక్ ఏఆర్ అంటే యాన్యువల్ రెవెన్యూ. సో ఇక్కడ ఏం చేస్తా అంటే యాన్యువల్ ఏఆర్ చేంజ్డ్ రైట్, ఇలా పెట్టేసి ట్రిగ్గరింగ్ అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ అండ్ అగైన్ ఈజ్ చేంజ్డ్ ఈక్వల్స్ టు ట్రూ, ఇలా యాడ్ చేసేసి డన్ చేసి అండ్ ఈవెన్ డైరెక్ట్గా ఇలా కనెక్షన్ ఇవ్వకుండా అది క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది పాత్. అండ్ డిసిషన్ యాడ్ చేయండి, డిసిషన్ నుంచి గెట్ రికార్డ్స్కి యాడ్ చేయండి. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ టూ ప్లేసెస్లో మనము ఆ కండిషన్ని యాడ్ చేయొచ్చు. ఏ ప్లేస్లో ఎప్పుడు యాడ్ చేయాలి అనేసి డౌట్. ఓన్లీ ఇన్ కేస్ మీరు ఏదైతే ఫ్లో క్రియేషన్ చేశారో ఆ ఫ్లో ఈ పర్టిక్యులర్ సినారియోకి మాత్రమే, ఏది యాన్యువల్ రెవెన్యూ చేంజ్ అయినప్పుడు ఆపర్చునిటీ లోపల అమౌంట్ ఫీల్డ్ని చేంజ్ చేయాలనుకున్న సినారియో ఈ పర్టిక్యులర్ సినారియోలో మాత్రమే వర్క్ అవ్వాలి అనుకుంటే, ఇంకే సినారియో రిలేటెడ్ లాజిక్ లేదు దాంట్లో, ఇది ఒక్కటే సినారియో ఉంది అనుకుంటే ఇక్కడ యాడ్ చేయండి. లేదు ఈ ఫ్లో లోపల యాన్యువల్ రెవెన్యూతో పాటు డిఫరెంట్ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్ డేటా కూడా మీరు అప్డేట్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు ఇక్కడ యాడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసి ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు దీంట్లోకి వెళ్తాం, లేదంటే ఇక్కడికి వస్తాం అనమాట అలా. సో బేస్డ్ ఆన్ ద సినారియో ఆ ఫ్లో లోపల ఈ రిలేటెడ్ లాజిక్ కాకుండా ఇంకా వేరే అదర్ లాజిక్ ఉన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి యాడ్ చేయండి. లేదు ఓన్లీ ఒక్కదాని కోసం అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఈ ఎంట్రీ కండిషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఫైన్, నేనైతే ఇక్కడ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏమైంది, ఫ్లో స్టార్ట్ అవ్వగానే మనం డిసిషన్ చెక్ చేస్తున్నాం అకౌంట్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ చేంజ్ అవుతుందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ అది చేంజ్ అవుతే గెట్ రికార్డ్స్లోకి వచ్చేసి డేటా ఫెచ్ చేసి ఈ యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఇందాక మీకు ఇంకో పాయింట్ చెప్పాను, ఇన్సైడ్ ఫర్ లూపు గెట్ రికార్డ్స్ కానీ అప్డేట్ రికార్డ్స్ కానీ ఇన్సర్ట్ రికార్డ్స్ కానీ డిలీట్ రికార్డ్స్ కానీ ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకూడదని చెప్పాను. ఎందుకు పర్ఫామ్ చేయకూడదంటే సేల్స్ ఫోర్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం వాట్ ఈజ్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అని. ఇక్కడ సేల్స్ ఫోర్స్ వాళ్ళ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఎక్కువ యూజ్ చేసుకుంటే రిమైనింగ్ కంపెనీకి ఇంపాక్ట్ అవుద్ది. అందుకే సేల్స్ ఫోర్స్ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, వీటినే గవర్నర్ లిమిట్స్ అంటాం. సో దాంట్లో మేజర్ లిమిట్స్ ఏంటి అంటే మనం డేటా ఫెచ్ ఏదైతే ఉందో ఈ గెట్ రికార్డ్స్ ఉంది కదా, ఇవి ఒక ట్రాన్సాక్షన్ అంటే అది ఫ్లో అయ్యి ఉండొచ్చు, అది అపెక్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. ఒక ట్రాన్సాక్షన్లో ఈ గెట్ రికార్డ్స్ లాంటివి ఏది డేటా ఫెచ్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం 100 మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతాం, 100కి మించి పర్ఫామ్ చేయలేము ఎక్కువ. ఒకవేళ లెట్స్ కన్సిడర్ మీ లూప్ ఇన్సైడ్లో ఒకటి యాడ్ చేశారు, ఏమైనా
ఈ ఆపర్చునిటీస్ రిలేటెడ్ టాస్కులు కూడా మనం అప్డేట్ చేయాలి. లెట్స్ కన్సిడర్ ఫెచ్ చేయాలి కాబట్టి ఆ టాస్క్ని ఫెచ్ చేయడానికి ఈ గెట్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఇన్సైడ్ లూప్ మీరు యాడ్ చేశారు. యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 200 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో లూప్ 200 టైమ్స్ లూప్ అవుద్ది కదా, అండ్ గెట్ రికార్డ్స్ కూడా 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా అయితేనే ఆ 200 ఆపర్చునిటీస్ రిలేటెడ్ టాస్క్లన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. బట్ మనకి ఎంత మ్యాక్సిమం లిమిట్ 100. వన్స్ 100 క్రాస్ కాగానే 101 ఎర్రర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇది చాలా బేసిక్, ఇదొకటి. నెక్స్ట్ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, వీటి రిలేటెడ్ మనకు 150 వరకు మ్యాక్సిమం చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, లూప్ ఇన్సైడ్లో మీరు అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ పర్ఫామ్ చేయకూడదు. ఎందుకంటే 200 రికార్డ్స్ వరకు, లైక్ 150 రికార్డ్స్ వరకు బాగానే వర్క్ చేస్తుంది. వన్స్ 150 రికార్డ్స్ క్రాస్ అయింది అంటే అగైన్ 151 లైక్ 151 ఎర్రర్ త్రో అవుతుంది అనమాట. ఇవి కామన్ ఎర్రర్స్ మనం రెగ్యులర్గా వర్క్ చేసేటప్పుడు, అండ్ ఫండమెంటల్ అనమాట, ఇవి చాలా బేసిక్ లెవెల్. సో అందుకే ఎప్పుడైనా స్పెసిఫిక్ టు సేల్స్ ఫోర్స్ ఇన్సైడ్ ఫర్ లూప్ డేటా ఫెచ్చింగ్ కానీ డేటా డిఎంఎల్ ఆపరేషన్స్ ఏవి పర్ఫామ్ చేయకూడదు, రైట్? ఇప్పుడు మీరు ఇక్కడ 200 రికార్డ్స్ వచ్చినా ఆ 200 రికార్డ్స్ని మనం ఒక కలెక్షన్లో స్టోర్ చేసాం. ఆ కలెక్షన్ని లూప్ చేసి ఆ కలెక్షన్ లోపల ఇండివిజువల్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ని అప్డేట్ చేసాం కదా. ఈ అప్డేట్ అనేది ఒకటే ట్రాన్సాక్షన్, లైక్ ఒకటే కన్సిడర్ అవుతుంది. ఈవెన్ దో ఈ కలెక్షన్ లోపల 3000 రికార్డ్స్ ఉన్నా ఇది సింగిల్ ట్రాన్సాక్షన్ లాగా కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే మనం వన్ టైం మాత్రమే అప్డేట్ని యూజ్ చేసాం. అలా కాకుంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే అది మల్టిపుల్. ఇక్కడ ఏంటి 200 రికార్డ్స్ ఆర్ 3000 రికార్డ్స్ అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి ఒకేసారి మనం ఏంటి అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా మీరు గూగుల్ ఫొటోస్లోకి ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు. సింగిల్ ఫోటో అప్లోడ్ చేయడం ఒకటి, ఒక ఫోల్డర్ మొత్తం అప్లోడ్ చేయడం ఒకటి, రైట్? ఇప్పుడు సింగిల్ ఫోటో అప్లోడ్ చేయడానికి సపోజ్ గూగుల్ ఫొటోస్ వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు. డైలీ మీరు 100 ఫొటోస్ ఆర్ మేబీ 100 అప్లోడ్స్ రైట్, 100 అప్లోడ్స్ మాత్రమే మీరు చేయగలరని మీకు రిస్ట్రిక్షన్ పెట్టారు. సో మీరు ఒక 150 ఫొటోస్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ప్రతి ఇండివిజువల్ ఫోటోని అప్లోడ్ చేయకుండా ఆ 100 ఫొటోస్ని తీసుకెళ్ళి ఒక ఫోల్డర్లో వేసి ఆ ఫోల్డర్ని స్ట్రైట్గా అప్లోడ్ చేస్తే సింగిల్ అప్లోడ్లో అయిపోతుంది కదా. సేమ్ అదే మనం ఇక్కడ చేసింది. కలెక్షన్ తీసుకున్నాం, లూప్ చేసాం, ఆ కలెక్షన్లో ఉన్న ఇండివిజువల్ రికార్డ్ని లైక్ అసైన్ చేసాం. డేటా అసైన్ అయిన తర్వాత డైరెక్ట్ ఆ కలెక్షన్ని ఆ ఒక్కదాన్నే అప్డేట్ చేసాం. సో దాని లోపల ఉన్న ఇండివిజువల్ రికార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అప్డేట్ అయిపోతుంది క్లీన్గా, ఒకటే ఒక ట్రాన్సాక్షన్తో. సో ఇన్సైడ్ ఫర్ లూప్ డేటా గెట్ చేయడం కానీ డేటా ఇన్సైట్, అప్డేట్, డిలీట్ ఇవేవి మనం పర్ఫామ్ చేయకూడదు. అండ్ మీరు యాజ్ ఏ బేసిక్ లెవెల్లో గుర్తుంచుకోండి. అండ్ ఈ కండిషన్ ఇక్కడ యాడ్ చేసాం. సో ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. మనం ఏం చేద్దామంటే ఇదే ఎగ్జాంపుల్ ఏదైతుందో దీన్ని మనం ఇంకొంచెం ఎక్స్ట్రా చేద్దాం. సో సెప్టెంబర్ బ్యాచ్ పేరెంట్ అప్డేట్ అండ్ చిల్డ్రన్ అప్డేట్. సో ఇదే మనం నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఇంకా కాంప్లెక్సిటీ చేద్దాం, రైట్? ఇంకా కాంప్లెక్సిటీ అంటే ఇక్కడ వరకు ఇది వర్క్ అయిపోతుంది. అయితే కొన్ని టైమ్స్ ఏమైందంటే మనం సొల్యూషన్ బిల్డ్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా సొల్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే లైక్ యాడ్ అండ్ ఫ్యూచర్స్ యాడ్ ఆన్ అవుతుంటాయి అనమాట. ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో ఓకే ఇది బాగానే ఉంది, నాకు ఎక్స్ట్రా ఇంకొకటి యాడ్ చేయరా అని వెళ్తుంటారు అనమాట. అప్పుడు మనకి ఎక్స్ట్రా కండిషన్స్ యాడ్ అవుతుంటాయి, ఎక్స్ట్రా గెట్ రికార్డ్స్, ఎక్స్ట్రా అప్డేట్స్, ఇన్సర్ట్స్ ఇలా యాడ్ అవుతుంటాయి. అది మనం చేస్తే మీకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇవాళకి మీరు వెళ్ళిన తర్వాత మన ప్రాజెక్ట్లో ఏవైతే పేరెంట్ అండ్ చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మీకు ఎన్ని వీలైతే అన్ని 5, 10, 16, 10 ఎన్ని అయినా పర్లేదు, వాటి మీద ఇది ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే 5 స్టెప్స్, ఇంతకు మించి ఎక్స్ట్రా అస్సలు ఉండవు మీరు పర్ఫామ్ చేయడానికి కూడా. మీరు డిసిషన్ ఇక్కడనే తీసుకోండి, ఇక్కడైతే యాడ్ చేయకండి, ఇక్కడనే తీసుకోండి, బెటర్గా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో మనం ఏంటంటే సేమ్ ఫ్లోని ఇంకా వేరే సినారియోస్లో కూడా యూజ్ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట, అందుకోసమే. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ క్రియేషన్ చేసిన వాట్ ఎవర్ ఆ ఫ్లో ఉందో ఆ ఫ్లోని ఇంకా కాంప్లెక్స్గా చేసి అండ్ ఇంకా సినారియోస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఏదైతే ఉందో ఈ ఆఫ్టర్ ఫ్లో ఇదే చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే మనకు కావాల్సిన కాంప్లెక్సిటీ ఎంత యాడ్ అవుతుంది, ఈవెన్ ఫ్లోస్లో అయినా ఆర్ ఎల్స్ ట్రిగ్గర్స్లో అయినా. సో అందుకే దీని మీద అట్లీస్ట్ ఒక 2 to 3 days పైన మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, మినిమం. ఇంకా ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. సో అందుకోసమే మీరు కూడా ఫోకస్ చేయాల్సింది దీని మీదనే. వెళ్ళేసి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ క్లియర్గా అప్డేట్ చేయండి, సరిపోతుంది. ఫైన్, క్లియర్.